అసలు జన్మలు నిజమా స్వామి? జన్మలు ఉంటాయా? ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందా? ఒకసారి పోయిన తర్వాత జన్మ అంటూ నిజంగా లేకపోతే చిన్న లాజిక్. ఒకళ్ళు తక్కువ తెలివితేటలతో, హ్మ్. ఒకళ్ళు విపరీతమైన తెలివితేటలతో. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'శ్రీనివాస రామానుజన్', 'ఐన్‌స్టీన్' అంతే కదండీ. మనం అవునవును. మన ప్రతిభ వల్లనే మనం రాణిస్తాం. ఖచ్చితంగా. ప్రతిభ లేకపోతే ఎంత డబ్బున్న ఉపయోగం ఉంది. అట్లానే ఒకడికి ప్రతిభ ఎక్కువ ఉండటం సహజంగా, ఇంకోటికేమో తక్కువ ఉండటం హ్మ్. హెచ్చుతగ్గులు. దాని తర్వాత ఒకళ్ళకి పుట్టుకతోటే రిచ్ ఫ్యామిలీస్‌లో పుట్టడం, అవును. గోల్డెన్ స్పూన్. గోల్డెన్ స్పూన్. ఒకళ్ళేమో కటిక పేదరికంలో పుట్టడం. కరెక్ట్. ఇప్పుడు నిజంగా ఒక్కటే జన్ముంటే హెచ్చుతగ్గులే ఉన్నాయనుకోండి, హ్మ్. అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? అప్పుడు దేవుడు ఏమైతాడు? అందరికంటే పెద్ద క్రిమినల్ వాడే అవుతాడు. అంతే కదండీ. ఏ పాయింట్‌లో నువ్వు నాకిది ఇచ్చావు అని అడగాలంటే ఉండాలిగా ఏదో ఒకటి. ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒక లేడీ వచ్చి అడుగుతుంది. ఇదే ప్రశ్న. స్వామివారు అంటారు, కంచిపీఠాధిపతి ఓకే. పరమాచార్య అని వినే ఉంటారు మీరు. హ్మ్. మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి రేపు ఒక్కసారి వెళ్ళేసి రండి పొద్దున పూట. ఒకసారి విజిట్ చేసి ఇటు రండి అని చెప్పినట్టు. వెళ్ళొస్తుంది ఆవిడ. హ్మ్. వెళ్ళొచ్చి స్వామి నాకు అర్థమైంది, జన్మలు ఉన్నాయంటుంది. ఎట్లా చెప్తున్నావు అన్నాడు. హ్మ్. చూశాను, కొంతమంది పుట్టుకతోటే డార్మెటరీలో డెలివరీ అవ్వటం, కొంతమంది పిల్లలు, కొంతమంది డీలక్స్ రూమ్‌లో, కొంతమంది ఏసీ రూముల్లో. హ్మ్. అంటే ఏ ఫ్లాష్ బ్యాకులు లేకపోతే వీడు ఆ కుటుంబంలో పుట్టాలి, వీడు ఈ కుటుంబంలో పుట్టాలనేది ఎట్లా ఉంటుంది లాజికల్‌గా? నేనేదో పాత మూవీలో 'ఎన్టీ రామారావు' గారిది ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీలో చూశాను. హ్మ్. అందులో చనిపోయిన తర్వాత తప్పులు చేసిన వాళ్ళందరినీ ఆయిల్‌లో ఏసి వేయించడము, మంచి చేసిన వాళ్ళందరినేమో వాళ్ళకన్నీ అతిథి మర్యాదలు చేయటము, అక్కడంతా అట్లా చేస్తున్నారు. పైన నరకము, ఇది స్వర్గము అనేది. అది నిజమా అండి? ఉంటాయా? మనిషి చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం బయటికెళ్తుంది. ఈ బాడీ ఇక్కడే ఉంటుంది. ఆ బయటికెళ్ళిన తర్వాత దానికి 3 ఆప్షన్స్. ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 ఆప్షన్స్. ఒకటి నరకానికెళ్ళటం. ఎక్కువగా పాపాలుంటే గనక నరకంలో ఆ బాధలు అనుభవించటం. లేదు పుణ్యాలు ఎక్కువ ఉంటే గనక స్వర్గానికెళ్ళటం. మూడోది రెండిటికి వెళ్ళకుండా ప్రేతమై తిరగటం. అమ్మో! అంటే పిశాచం. అదే సార్. ఈ చిన్న కర్మలు, పెద్ద కర్మలు చేస్తారు గదండీ! అంతవరకు దాన్ని ప్రేతం అంటారు. టెక్నికల్ టర్మ్. హుహు. ఇట్ ఈస్ అబౌట్ టు గెట్ ఎ బాడీ. దాని తర్వాత ఒక న్యూ బాడీ వస్తుంది. నరకానికి వెళ్ళాలంటే కూడా ఒక బాడీ కావాలి. దాని పేరు యాతనా శరీరం అంటారు. అంటే వాళ్ళు బాధలు పెడుతున్నారనుకోండి, ఆ యాతనా శరీరానికి మృత్యువు ఉండదు. బాధ మాత్రం ఉంటుంది. ఫ్రై చేశారు, ఫ్రై అవుతాడు, చచ్చిపోడు. యాతనా శరీరం యొక్క లక్షణం అది. పెయిన్ మాత్రమే ఉంటుంది. అది ఆ లోకానికి పనికొస్తుంది. ఆ నరకం అనేది గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం మనం ఉన్న ఏరియా నుంచి 110 యోజనాలు నైరుతి దిక్కులో ఉందని చెప్తారు. హుహు. అంటే 110 ఇంటూ 11 మైళ్ళు. ఒక యోజనం అంటే 11 మైళ్ళు. అది నరకం యొక్క పరిస్థితి. ఇంకొకటేమో స్వర్గము. అక్కడ దాన్ని భోగ శరీరం అంటారు. హ్మ్. వీడికి మంచి పుణ్యాలొచ్చినాయి. లేదు ఆ 10 రోజులు వీడి పేరు మీద దానాలు చేశారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి. పుత్రులు మంచి వాళ్ళైతే గనక చేశారు. అప్పుడు వీడికి పుణ్యం లేకపోయినా పుణ్యం పెరిగి స్వర్గానికెళ్తాడు. లేదు వీడి జీవితంలో వీడు చేసిన మంచి పనుల వల్ల స్వర్గానికెళ్ళే ఆప్షన్ ఉంటుంది. దేవతా ఉపాసనల వల్ల వెళ్తారు. ఆ స్వర్గంలో గూడాను సుఖం అనుభవించడానికి కూడా ఈ శరీరం సరిపోదు. ఉదాహరణకి మనకిష్టమైన పదార్థం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్వీటో, బిర్యానీయో ఏదన్నా అనుకుందాం. ఎంత తినగలం మనం? కొంతవరకు. కొంతవరకు. తర్వాత తినబుద్దేయదు. తినబుద్ధి కాదు. వెగటొచ్చేస్తది, పొట్ట వికెటొస్తుంది. నిండిపోతది. తర్వాత తినలేం. వామిటింగ్ వచ్చేలాగా అయిపోతది. కాబట్టి శరీరానికి లిమిట్ ఉంది. సుఖానికి కూడా ఈ శరీరం పనికిరాదు. సో, అక్కడేంటంటే భోగ శరీరము సుఖానికి తప్ప దేనికి పనికిరాదు. హ్మ్. ఎంత తిన్నా ఓకే. ఆ టేస్ట్‌ని ఇంకా లిమిట్ ఉండదు. అందుకని ఆ ప్రత్యేకత ఉందక్కడ. ఇది నిజమా? అబద్ధమా? అనే డౌట్ ఉంటే ముక్తానంద మహర్షి అని చెప్పని ఒకాయనున్నాడు. ఇప్పుడున్నారా? ఇప్పుడు లేరు. ఆ ముక్తానంద మహర్షి ఎవరంటే గణేష్‌పురి నిత్యానంద. ఈ నిత్యానంద గాదు. ఆ! స్వామి. అవును. ఈ కైలాసగిరి ఆయన గాదు. గణేష్‌పురి నిత్యానంద అని ఆయన అవధూత. వాళ్ళ శిష్యుడు ఒకాయనున్నాడు ముక్తానంద మహర్షి అని. 'ద ప్లే ఆఫ్ కాన్షియస్‌నెస్' ఇంగ్లీష్‌లో. తెలుగులో 'చిత్శక్తి విలాసం'. హిందీలో 'చిత్శక్తి విలాస్'. ఆ బుక్‌లో ఆయన యాస్ట్రల్ ట్రావెల్ చేస్తాడు బతికున్నప్పుడే. సూక్ష్మ శరీరంతోటి ఈ లోకాలన్నీ ఉన్నాయా? లేవా? అనేది ఒక రౌండ్ ఏసి వస్తాడనమాట. ఇవన్నీ ఉన్నారా నాయన, మీరు అమావాస్యలకి అప్పుడు నువ్వుల నీళ్ళు వదులుతారు కదా అందరూ, అవన్నీ నిజమే వదలండి. వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారక్కడ మీ వాళ్ళందరూ అని చెప్పని అంటాడు. సో, అయితే మనం చేసిన పనులను బట్టే స్వర్గానికి పోతామా? నరకానికి పోతామా? లేకపోతే మధ్యలో తిరుగుతామా? అవును. ఒకవేళ వీడికి కర్మలు చేయకపోతే మధ్యలో తిరుగుతాడు. వాడు పిశాచం అవుతాడు. లేదు కొంతమంది ఈ కర్ణ పిశాచి విద్యలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. జ్యోతిష్కుల్లో కొంతమందిని చూసే ఉంటారు చాలామంది. వాడు మొఖం చూసి చెప్తూ ఉంటాడు. అవును. కొంతమంది చెప్తారు సార్. కరెక్టే.
వెంటనే నీకు చెప్తూ ఇది ఉంటారు. రాబోతుంది, అది రాబోతుంది, ఆ, నువ్వు ఇది గతంలో అది అసలు ఆ, వాళ్ళకి తెలియకపోయినా చెప్తారు. గతాన్ని గురించి ఎక్కువగా మ్యాచ్ అవుతుంది, అవును, భవిష్యత్తు గురించి కొంచెం తక్కువగా మ్యాచ్ అవుతుంది. తెలియదు కదా మనకు భవిష్యత్తు. అదేమిటంటే కర్ణ పిశాచి అని ఒక పిశాచ విద్య, అది సాధన చేస్తారు వాళ్ళు. ఓహో. వాటికి కొన్ని బలులు ఉంటాయి, ఏదో చేస్తారు. సిద్ధి పొందితే ఏంటంటే చెవులో చెప్తూ ఉంటుంది అది. అయితే ఓహో. దాని రూల్ ఏంటంటే ఆ. పిశాచ విద్యలు ఎవడు సాధన చేసినా, దేవతా విద్యలు సాధన చేశారనుకోండి, వినాయకుడో ఇటువంటి ఏవి చేసినా కూడా సేఫ్, వాడికి ఏమి కాదు, మంచి రక్షణ అన్నీ లభిస్తాయి. పిశాచ విద్యలు ఏంటంటే ఇన్స్టెంట్గా రాకెట్ లాగా వాడు పైకి లేస్తాడు సమాజంలో. కానీ చనిపోయిన తర్వాత చివరి చావు భయంకరంగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక పంతులు ఉండేవాడు, ఆయన కర్ణపిశాచ్ చేసిన వాడే. ఇంట్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి, అతనికి లాస్ట్లో మంచాన పడి చాలా వికృతమైన చావు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏంటంటే దాని రూల్ ఏంటంటే వాడు కూడా ఖచ్చితంగా పిశాచాల్లోనే కలవాలి. ఈ పిశాచం వీడికి ఎన్నాళ్ళు అయితే సేవ చేసిందో, ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందో, అన్ని వందల సంవత్సరాలు వీడు ఆ పిశాచానికి సేవ చేయాలి. ఇది రూల్ పిశాచ విద్యకి. యాక్చువల్లీ మన దగ్గర తిరుగుతూ ఉంటారు, మన చుట్టూరు అంటారు, నిజమా సార్ అది? మొత్తం 36 అంటే మనకంటే కొంచెం పై లెవెల్ బీయింగ్స్ అనమాట అవి. పిశాచాలేమో మనకంటే కింది స్థాయి బీయింగ్స్, మనకంటే కొంచెం పై స్థాయి జాతులు యక్షులు. ఎవరికి హార్మ్ చేయరంట కదా? ఎందుకు చేయరు? చేస్తారా? ఈ అతి మార్గికులని, కాపాలికులు, కాలముకులు, అఘోర పంతులని 3 రకాలు ఉన్నారు. ఓకే. ఇదివరకు కర్ణాటకలో ఉండేవారు. శంకరాచార్యులు లేకపోతే ఇప్పుడు మొత్తం కాపాలికులే మన అందరినీ చంపేవాళ్ళు. అసలు వాళ్ళు చేతిలో పుర్రె, అదే కపాలము, బొక్కల మాలలు వేసుకొని భైరవ ఉపాసకులు వాళ్ళంతా. అఘోరాలు కూడా ఆ మార్గంలో చెందిన వాళ్ళే. ఏది అతి మార్గికులు అంటారు వాళ్ళని. వాళ్ళకి కంప్లీట్ వామాచారం అనటానికి లేదు, వామాచారం వేరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ తంత్ర. 36 యక్షిణీ విద్యలు ఉన్నాయి మొత్తం. ఈ 36 యక్షిణీ విద్యల్లో ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటి హంసిని, ఒకటి ప్రమోది అని చెప్పని. ఆ 36 యక్షిణీ విద్యలు ఒక్కొక్క యక్షిణీ విద్య ఒక్కొక్క రకంగా సాధన చేయాలి. కొన్ని ఏమో చెరువు పక్కన చేసే ఉంటాయి, కొన్ని ఏమో నదీ తీరంలో చేసే ఉంటాయి, కొన్ని శ్మశానంలో చేసే ఉంటాయి, కొన్ని 4 రహదారుల మధ్యలో చేసే ఉంటాయి. ఇన్ని లక్షలు జపం చేయాలని ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కొన్ని యక్షన్లు ఏం చేస్తాయంటే దివ్యమైన రసాయనాలు ఇస్తాయి. ఇప్పుడు రసాయనాలు అంటే కొన్ని కెమికల్స్ అనుకోవచ్చు, వాటి వల్ల మనకి మంచి వజ్రకాయం వస్తుంది. కొన్ని యక్షన్లు పాదుకలు ఇస్తాయి, మనోవేగంతో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బహుశా కొంతమంది హిమాలయ యోగులు క్షణంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం అనేది ఈ యక్షిణీ విద్య వల్ల అయి ఉండొచ్చు. వీటిని సాధన చేసే వాళ్ళు ఉంటారు, నిజంగా అమాయకత్వంగా 100% దాని మీద కాన్సన్ట్రేషన్తో చేస్తే అవి ఫలిస్తాయి. నాకు ఎవరో చెప్పారు పెద్ద ఆయన, యక్షులు మన ఇంట్లో మన చుట్టూరు కూడా ఉంటారు, మనకు సంబంధించిన పెద్దవాళ్ళలో నుంచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న వస్తువులు అంటే కీస్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పెన్ కావచ్చు, లేదంటే ఏదన్నా చిన్న వస్తువు ఏదైనా క్లిప్స్ అలాంటివి ఒక ప్లేస్లో పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ మనకే కనిపించవు అవి. మనం పెట్టిన ప్లేస్ మనకు గుర్తున్నా కూడా ఎంతసేపు వెతికినా కనిపించవు. ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళండి, మళ్ళీ అక్కడనే కనిపిస్తాయి. ఈ యక్షులు అనేవాళ్ళు కాసేపు అటు మీద చేయి పెట్టి అని నవ్వుకుంటూ ఉంటాయి మన చుట్టూరు తిరుగుతూ. మనం వచ్చి వెతుకుతాం కదా, అప్పుడు చెయ్యి అడ్డు పెడతారు కదా, అక్కడ ఏం కనిపించదు, నవ్వేసుకుని మళ్ళీ అవతలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తే అక్కడే ఉంటుంది. లేదా నాకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించవచ్చు. ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి కనపడదు, రెండో వ్యక్తికి కనపడిపోతాయి. అట్లా చేస్తారు కానీ ఎవరికి హామ్ చేయరు అని చెప్పారు పెద్ద ఆయన నాకు. ఇది అబద్ధం. యక్షుల వల్ల అయితే ఏమీ ప్రయోజనం లేదు మనకి. ప్రయోజనం ఉంటుంది ఖచ్చితంగా. దృష్టిలో ప్రతి జాతి నుంచి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అది దాన్ని ఉపాసన చేసి దాన్ని సాధించుకునే ఒక శాస్త్రం ఉండాలి, వాటిని ఉపయోగించుకునే అంత సత్తా ఉండాలి. కానీ యక్షిణీ విద్యలు కూడా అంత డేంజర్ విద్యలు, అవి మంచివి కాదు. ఎందుకంటే వాటి నుంచి ఏదన్నా మనం ఫలితం ఆశించినప్పుడు మన నుంచి కూడా ఎంతో కొంత వేరే ఒకటి ఆశిస్తాయి అవి. అందుకనే పెద్దవాళ్ళు, గురువులు, మంచి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వేటి జోలికి వెళ్ళకండి, మంచిగా దైవాన్నే నమ్ముకోండి అని చెప్పేది ఇందుకే. భూతం పట్టింది, దెయ్యం పట్టింది మనిషికి అంటారు, నిజంగా భూతాలు దెయ్యాలు పట్టుకుంటాయా? మనం రోజు నిత్యం చేసే పూజలలో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చదువుతాం కదా. అవును. కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అట్లనే ఉందంటే సరే మనకంటే దాని అర్థం తెలియకపోవచ్చు, పండితులకైతే తెలుసు కదా, తెలుస్తుంది. వాళ్ళు ఇంకా అదే పాటిస్తున్నారంటే ఉంటాయి. అయితే వీటి స్వరూపాలు ఏంటంటే మనలాగా ఉండవు, ఆకృతులు ఉండవు, వాటికి వాయు శరీరాలు అంటారు. ఇది వాసిష్ఠ రామాయణం అని యోగ వాసిష్టం. వశిష్ఠ మహర్షిని రాముడు అడుగుతాడు ఇదే ప్రశ్న, అసలు పిశాచాలు ఉన్నాయా? ఆయన చెప్తాడు పిశాచాలు ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏ మనుషులు ఎలాంటి సందర్భాల్లో పిశాచాలు అవుతారు, తర్వాత పిశాచ యోనుల నుంచి పుట్టే జాతి పిశాచ జాతి, అంటే ప్రత్యేకంగా పిశాచాలు కూడా ఉంటాయి.
తర్వాత కొంతమంది మనుషులు వాళ్ళకి పుణ్యం లేని కారణంగా ఈ దేహిక కర్మలు అంటే ఈ పిండ ప్రధానాలు ఇత్యాదులు లేని కారణంగా కూడా పిశాచత్వం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటికి అంధకారం ఎక్కువ ఇష్టం, చీకట్లో ఎక్కువ ఉంటారు. అందుకనే మనం నైట్ పడుకునే ముందు కనీసం బెడ్ లైట్ అన్న వేసుకోండి, మొత్తం చీకటిగా ఉండకూడదు అని చెప్పిన అంటారు. అవును సార్. ఈ పిశాచాల గురించి. తర్వాత ఇంట్లో మగవాళ్ళని పెళ్ళైన వాళ్ళని మొత్తం న్యూడ్గా స్నానం చేయొద్దు అనేది కూడా ఇందుకే, పిశాచాలు పట్టుకుంటాయి. అయితే అవి బుద్ధుల్లో చేరతాయి, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. పిశాచంకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి బాడీ ఉంది, మన కోరికలు తీర్చుకోవడానికి సెన్సెస్ ఉన్నాయి, మనకు ఆకలేస్తే ఏదో ఒకటి తెలుస్తుంది. అయితే అనేక జన్మల అభ్యాసం వల్ల సడన్ గా బాడీ వదిలిపోయిన తర్వాత ఇంకొక బాడీ అంటే ఇందాక చెప్పుకున్న యాతనా శరీరం, యాతనా శరీరంలో కనీసం వీడి కర్మ అనుభవించడానికి, నరకంలో బాధలు అనుభవించడానికి ఒక శరీరం ఉంది. అది సూక్ష్మ శరీరం కాదు, డిఫరెంట్ బాడీ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. యాతనా శరీరం అంటే బాధలు అనుభవించడానికి అనువైన శరీరం అది, కానీ అది కూడా ఒక శరీరం, గ్రాస్ బాడీ, ఫిజికల్ బాడీ అది కూడా, బట్ నాట్ హ్యూమన్ బాడీ. భోగ శరీరం సుఖాలకే. ఈ రెండూ కాకుండా కేవలం సూక్ష్మ శరీరంగా మిగిలిపోయినవే పిశాచాలు. ఇప్పుడు మనం సాధన చేసిన వాళ్ళు ఎవరైనా అంటే బాగా సాధన చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళందరూ దెయ్యాలని, భూతాలని, పిశాచాలని చూడగలుగుతారంటారు. నిజమేనా? చూస్తారా వాళ్ళు? కొంతమందికి కనబడతాయి. కనబడతాయా? కొంతమందికి కనబడతాయి. కనబడకపోవడమే మంచిది, ఎందుకంటే ఎప్పుడు ఉంటాయి, మన చుట్టూతోనే ఉంటాయి. సాయంత్రం పూట వస్తాయి, అసుర సంధ్య వేళలో అవి ఊర్లోకి వస్తాయి. ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ రావు. కొన్ని మంచి మహావిద్యలు చేసే వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ చుట్టూ ఆరా అనేది ఎంత దూరం ఉంటే అంత దూరం అవి రాలేవు. అయితే ఈ పిశాచాలకి ఏంటంటే బాడీ తోటి అనేక సంవత్సరాల నుంచి భోజనము, పానీయము ఇది అలవాటైంది కదా సూక్ష్మ శరీరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మాజా డ్రింక్ ఇష్టం అనుకోండి, మాజా టేస్ట్ అనేది మైండ్లో రికార్డ్ అయింది. అవును. మళ్ళీ మనం కూల్ డ్రింక్ షాప్కి వెళ్తే మాజా తీసుకుందాం అని మళ్ళీ మనకి ప్రేరణ వస్తుంది కదా. అట్లనే పిశాచాలకు కూడా బాడీ వదిలిపోయింది కానీ ఆశలు అంతే మిగులుతాయి. ఆ ఆశల దృష్ట్యా వాళ్ళు ఇంకొక ఏదన్నా వాడి మీదకో వీడి మీదకో దూరి ఆ ఆశలు తీర్చుకుందాం అని చూస్తుంటారు. అవి వాటి కష్టాలు. అప్పుడు హామ్ చేస్తాయా, చేయవా మరి ఆ పర్సన్ కి? ఖచ్చితంగా హార్మే. ఎందుకంటే వాడి షెడ్యూల్ వాడు ప్రశాంతంగా వాడి ఉద్యోగానికి వాడు పోదాం అనుకుంటుంటే ఎమ్మటి రైల్వే స్టేషన్ తీసుకెళ్తుంది, హార్మే. ఓకే. మరి అలాంటి వాటిని వదిలించవచ్చా సార్? అవి వదిలించే విద్యలు కూడా ఉంటాయంటారు? ఉన్నాయి. ఈ కాశీలో కపాల భైరవ టెంపుల్లో వదిలించవచ్చు. అంత దూరం వెళ్ళాల్సిందేనా కాశీ వరకు? లేకపోతే శ్మశానానికి రావాలి. శ్మశానంలో ఏం చేస్తారు సార్ వచ్చి? ఈ భూత ప్రేత పిశాచాలకి భేతాళుడు అధిపతి. భేతాళుడు అంటే శివుడిలో ఇంకొక రూపం. అవును. ఈ భేతాళుడిని గనక మనం తృప్తి పరచగలిగితే, అంటే గుమ్మడికాయలు ఇట్లాంటి కొన్ని దీపాలు పెట్టే చిన్న చిన్నవే, యాంటీ లీగల్ కాదు. అంటే ఇప్పుడు శ్మశానాల్లో అర్ధరాత్రి పూజలు కాదు ఇవి. పగలపూటే ఏదో గుమ్మడికాయలు పెట్టి ఏదో చిన్న స్వస్తికులు ఇట్లాంటివి పెట్టి ఏదో దీపాలు ఇట్లాంటివి పెట్టేసి అయ్యా బేతాలు కాసి వదిలించంటే వదిలిస్తాడు. అలా కూడా పోతాయి. పిల్లదయ్యాలు కూడా ఉంటాయా సార్? బాల్యావస్థలో చనిపోయిన పిల్లలు ఉంటారా, అవే పిల్లదయ్యాలు. ఓకే. అవన్నీ కూడా నేను అనుకున్నా దెయ్యాలకు పుట్టినయేమో అనుకున్నా. అలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటాయి. అయితే వీటి కోసం అని బలులు ఇస్తారు కొంతమంది అఘోరాలు, వాటిని ఉపయోగించుకొని వీళ్ళ పనులు చేసుకోవడానికి. కొంతమంది మంచి అఘోరాలు ఏం చేస్తారంటే వాటికి ఇంకొక జన్మ రావటానికి వీడి పుణ్యాన్ని ఖర్చు చేస్తాడు. వీళ్ళు మంచివాళ్ళు. కానీ పిల్లదయ్యాలు ఉన్నాయి ఆ శ్మశానాల్లో. వాళ్ళు ఒకేసారి ఆర్తనాదాలతోటి వీళ్ళు పెట్టే స్వీట్స్ కానీ రక్త తర్పణలు కానీ తీసుకుంటాయి. ఇది అఘోర ట్రిలాగీలో మీరు చూడొచ్చు. అఘోర విమలానంద స్టోరీ మొత్తం ఈ రాబర్ట్ స్వబోధ అని ఒక ఆయన రాశాడు. అతను ఒక ఫారినర్ రాశాడంటే మనం అంత తేలిగ్గా తీసేయాలి. ఎవరన్నా దగ్గర వాళ్ళు బంధువులు చనిపోయినప్పుడు ఇదివరకు ఇట్లాగా శ్మశానాలకు లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయి కొన్ని ప్లేసెస్ అక్కడికి తీసుకువెళ్లకుండా కొంతమంది ఫామ్ హౌసెస్లో వాళ్ళ పొలాల్లో అట్లా దహన సంస్కారాలు చేస్తున్నారు. దానివల్ల ఏమైనా ప్రమాదమా? చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం కాదు కదా. ఏం కాదు. ఎందుకనంటే ఎక్కడ చేసినా అసలు ఆ బాడీతో లింక్ వదిలిపెట్టేదే ఈ ప్రక్రియలు. ఏది ఈ పిండ ప్రధానాలు కానీ కర్మకాండాలు ఇవన్నీ ఏంటంటే వాడు మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ గురించి మళ్ళీ ఇక్కడికే రాకుండా నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు డెత్ అనేది లేదండి అసలు. ఇప్పుడు నిద్ర అనేది షార్ట్ డెత్, డెత్ అనేది లాంగ్ స్లీప్. అది కామా మాత్రమే. లైఫ్ అనేది అన్ఎండింగ్, మోక్షమే ఫుల్ స్టాప్. ఒక శరీరం పోయింది అంతే, ఇంకో శరీరానికి వాడు వెళ్ళటానికి మళ్ళీ ఇదే శరీరంతో అటాచ్మెంట్స్ ఉండకుండా ఉండటానికి కర్మకాండలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లింక్ కట్ అయింది, వాడిది ఎక్కడ తగలబెడితే ఏముంది, లింక్ కట్ అయితే ఇంకేముంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు పిండ ప్రదానం చేస్తారు. ఆడవాళ్లే కొంతమంది ఈ మధ్య కాలంలో మగవాళ్ళు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వలన
వాళ్ళే దహన సంస్కారాలు చేస్తున్నారు అమ్మాయిలే. ఉమ్. మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయాలి, అట్లాంటి రూల్స్ ఏమైనా ఉంటాయా? రూల్స్ అయితే ఉన్నాయి, శాస్త్ర నియమాల ప్రకారం వెళ్ళటం మంచిది. అంటే అవకాశం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అసలు ఎవ్వరు ఉండరు. ఆ అవకాశం లేనప్పుడు ఎలా చేయాలనేది కూడా శాస్త్రంలో ఒక నియమం ఉంది. అంటే ఉందా? శాస్త్రం మృత్సృత్య వర్తతే కామకారత నా సిద్ధి నవాప్నోతి నా సుఖం నా పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగం లాస్ట్ నుంచి 2వ శ్లోకం హ్మ్. ఏం చెప్తుందంటే, శాస్త్రంలో చెప్పిన విధానాలను పాటించిన వాడికి ఇహంలోనూ సుఖం ఉంది, పరంలోనూ సుఖం ఉంది. శాస్త్ర విధి మృత్సృజ్య అంటే వదిలేసి, ఆ విధుల్ని వదిలేసి వర్తతే కామకారత, వీడి ఇష్టం వచ్చినట్టు వీడు ప్రవర్తించినట్లయితే కనుక నా సుఖం నా పరాంగతి, వీడికి ఇక్కడ సుఖం లేదు, పైన సుఖం లేదు. అందుకని ఆయా పండితుల ద్వారా తెలుసుకొని వాళ్ళు చెప్పింది వింటమే మంచిది. ఇప్పుడు శ్మశానాల్లోకి కొన్ని ఏరియాస్లో లేడీస్ వెళ్ళరు, కొన్ని ఏరియాస్లో ఇప్పుడు తెలంగాణ సైడ్ లేడీస్ వెళ్తారు, ఆంధ్ర సైడ్ అసలు లేడీస్ శ్మశానంలోకి అడుగే పెట్టరు. అది మంచిది కాదని వాళ్ళు భావిస్తారు. బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఏమి ఉండదు. పిల్లలు ఆడవాళ్ళు కూడా శ్మశానంలోకి వెళ్తారు, వాళ్ళ సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు, బంధువులు చనిపోయినప్పుడు. అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? లేడీస్ శ్మశానాలకు వెళ్ళకపోవటం మంచిది. ఒకవేళ ప్రాంతీయ ఆచారం గనక ఉంటే ఎలో చేస్తే అప్పుడు మాట్లాడటానికి ఏం లేదు. అదే వాళ్ళ ఆచారం ఎలా ఉంటే అలా, అదర్వైజ్ వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే శ్మశానాల్లో మనకి తెలియని డైమెన్షన్స్ చాలా ఉంటాయి. మనకి తెలియదు కాబట్టి లేదనుకోవడం మూర్ఖత్వం. అంటే అది ఎలాంటిది అంటే, సైంటిస్ట్కి మైక్రోస్కోప్లో అన్ని జీవాల గురించి వాడికి తెలుసు. అవును. వాడేదో ఆ జీవాలన్నింటినీ ఒక లిక్విడ్లో కలిపి ఒక గ్లాస్ మీద ఇట్లా పూసాడు అనుకోండి, మనకి అవి కనబడదు, మనకు తెలియదు. కానీ గంట ముందు వాడు మైక్రోస్కోప్లో చూసాడు అన్ని. అవును. ఇక్కడ లేవు అనుకునే వాళ్ళు మనం మూర్ఖులం. అంతే కదా మరి. అట్లాంటిది శ్మశానం కూడా, అదొక ల్యాబొరేటరీ. అక్కడ సాధన చేసుకునే వాళ్ళకి అది మొత్తం విధి విధానాలు తెలిసిన వాళ్ళకి అదొక ల్యాబొరేటరీ. అక్కడ ఏమేమి ఉంటాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళే చెప్పారు, ఈ టైంలో వెళ్ళకండి, ఈ టైంలో వద్దు, మీరు వెళ్ళవచ్చు, మీరు వెళ్ళవద్దు. కాబట్టి వెళ్ళకపోవటం మంచి, చాలా జాగ్రత్తగా ఉండాలి శ్మశానంతో. ఇప్పుడు ఇదివరకు కట్టెలు అవన్నీ పెట్టి దహన సంస్కారాలు చేసేవాళ్ళు, ఇప్పుడు మారిపోయింది, మొత్తం ఎలక్ట్రికల్ చేస్తున్నారు అంతా. కొంతమంది చెప్తుంటారు ఎలక్ట్రికల్ దహనాలు మంచిది కాదు, న్యాచురల్గా అంతకుముందు కట్టెలతో ఎలా అయితే కాల్చేవాళ్ళు అలా కాల్చి ఆ అస్థికలు తీసి గంగలోనో లేకపోతే కాశీలోనో కృష్ణానది ఇట్లా నదుల్లో కలపటం మంచిది. ఇప్పుడు అది కరెక్ట్ కాదంటారు, నిజమా అండి? అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూడా అగ్గిపుల్లతో వెలిగిస్తాం. అవును. దీపం లైటర్తో ఎందుకు వెలిగించాం? అదే అగ్నే కదా. ఇదేమో పెట్రోల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా లైటర్ అంటే. కానీ లైటర్ ఎందుకో సిగరెట్లే కాల్చడానికే వాడతారు కదా సార్. మీరు సైకలాజికల్గా చెప్పారు, సిగరెట్లుగా తాగే వాళ్ళు ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో నేను వాడను అని అంటున్నారు. మరి సిగరెట్లు బ్యాన్ చేసిన దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మోక్ జోన్ కాదనుకోండి, ఇక్కడ దీపం పెట్టాలి అంటే సైకలాజికల్గా చెప్పారు. కానీ జనరల్గా ఏంటంటే అగ్నిలో రకరకాలు ఉన్నాయి. ఒక ఇంధనం ద్వారా వచ్చే అగ్ని వేరు, ఎల్పిజి నుంచి వచ్చే అగ్ని వల్ల కొన్ని వేరు. అందుకని మీరు కట్టెల పొయ్యితోటి వండిన పదార్థానికి, గ్యాస్ మీద వండిన పదార్థానికి టేస్ట్లో అట్లీస్ట్ సటిల్ ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్. ఇది ఈ భాగంలో మనం తెలుసుకున్న విషయం. ఆ భాగంలో కూడా కట్టెల మీద కాల్చే విధానానికి ఉండే ఫలితం వేరు, ఈ ఎలక్ట్రిక్ దాని మీద ఉండే ఫలితం వేరు. కాబట్టి వెనకటి నుంచి వచ్చే కట్టెల విధానమే కరెక్ట్. ఈ లేటెస్ట్ ఏదో అవి ఇంధనాలు దొరకట్లేదనో, పొల్యూషన్ అనో ఇట్లా చేయటం తొందరగా అయిపోతుంది, రకరకాల కాజెస్ తోటి ఆధారపడితే చెప్పలేం. కానీ ఇదైతే మంచిది, ఇదే కరెక్ట్. రైట్ స్వామి, చాలా విషయాలను, ఎందుకంటే పబ్లిక్కి కొన్ని తెలిసిన విషయాలు ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి, కొన్ని తెలిసి కూడా చేయలేకపోతారు, కొన్ని ఏమో తెలియక చేస్తారు. మొత్తానికైతే అన్నింటినీ మీరు చాలా డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ.